విశాఖపట్నం భీమిలోని దివీస్ కంపెనీలో విషవాయువు లీక్ అయింది. కంపెనీలోని క్యూసీఆర్ఎం విభాగంలో ఒక్కసారిగా విషవాయువు లీక్ అవడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలోని దివీసి కంపెనీలో విషవాయు లీక్ అయింది. అయితే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి విషవాయు లీక్ అవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? రైట్ రవి, చూసుకుంటే ఫార్మా పరిశ్రమలు మృత్యుకోపాలుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఎప్పటికప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మా కర్మాగారాల్లో ఎప్పటికప్పుడు కూడా విషవాయువు లీక్ అయినటువంటి ఘటనలో అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులే పూర్తిగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆ చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఘటనలు కూడా ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి భీమిలి పరిధిలో ఉన్నటువంటి దివీస్ ఫార్మా ఏదైతే ఉందో ఆ దివీస్ ఫార్మా సిటీలో ఈ రోజు నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి విషవాయువు ఒక్కసారిగా లీక్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ లీక్ అయినటువంటి ఘటనలో ఇద్దరు కార్మికులు పూర్తిగా కూడా అస్వస్థకు అయితే గురయ్యారు. అస్వస్థకు గురైనటువంటి కార్మికుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో అక్కడ నుంచి అత్యవసర చికిత్స కోసం మరో హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరికొంతమంది కార్మికులు కూడా పూర్తిగా ఏదైతే అక్కడ లీక్ అయినటువంటి విషవాయువు ఏదో ఆ విషవాయువు కారణంగా కూడా స్వల్పంగా అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటన బయటికి రాకుండా కూడా ఇటు దివీస్ యాజమాన్యమే బయటికి రానివ్వకుండా నొక్కిపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనతో ఒక్కసారిగా ఇటు భీమిలి ప్రాంతంతో పాటు ఇటు మధురవాడ, ఆనందపురం, ఆ తగరపట్ల ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా వీటిల్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ సేకరించే సమయంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి విషవాయువుకు సంబంధించినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ లో ఉన్నటువంటి గ్యాస్ అంతా లీక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితి గ్యాస్ లీక్ అయినటువంటి ఘటనలో కార్మికులు అయితే గాయపడ్డారు. అయితే గాయపడినటువంటి కార్మికులను హుటాహుటిన హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం విశాఖలో చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరు కార్మికుల పరిస్థితి కూడా ఆగామి గోచరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫార్మా సిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇటు భద్రతా ప్రమాణాలు పాటించాల్సినటువంటి కర్మాగారాలు కూడా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అలాగే దానిపైన దృష్టి సారించాల్సినటువంటి ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా దృష్టి సారించకపోవడంతోనే ఎప్పటికప్పుడే ప్రమాదాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది దివీస్ కర్మాగారం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పరవాడలో ఉన్నటువంటి రామ్కి పరవాడ సంబంధించినటువంటి కర్మాగారాలు కావచ్చు. ఈ కర్మాగారాల్లో ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలపైన తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా కార్మిక సంఘాలంతా కూడా చెప్పిన పరిస్థితి ఉంది రవి. థాంక్యూ చంద్రశేఖర్.